మీ అలవాట్లు మీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. పౌష్టికాహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయడం అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లు అనిపించవచ్చు. ఇవి హెల్దీ అలవాట్లే అయినా మన దైనందిక జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరానికి హాని చేస్తాయి. నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మనం ఆరోగ్యం అని పాటించే అన్హెల్తీ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు వినండి. తిన్న తర్వాత బ్రష్ చేయడం. కొంతమంది తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా ఎసిడిక్ ఆహార పదార్థం తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు పంటి ఎనామిల్ బలహీనపరుస్తాయి. సిట్రస్ పండ్లు తిన్న తర్వాత బ్రష్ చేస్తే పళ్ళపై ఎనామిల్ దెబ్బతింటాయి. వీకెండ్ రోజు ఎక్కువ నిద్రపోతున్నారా? వారమంతా పని చేసి అలసిపోయి కొంతమంది వీకెండ్స్లో ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. జనరల్ ఆఫ్ క్లినికల్ ఎంట్రోక్లిన్ మెటబాలిజంలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వీకెండ్లో అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని చేస్తుంది. దీని కారణం అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వీకెండ్లో నిద్రను పూడ్చుకునే బదులు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. భోజనం స్కిప్ చేస్తున్నారా? కొంతమంది బరువు తగ్గడానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచూ తినేవారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటవేసే వ్యక్తులు ఎక్కువ బరువు పెరుగుతారు. మధ్యాహ్నం భోజనాన్ని స్కిప్ చేస్తూ ఆకలి తర్వాత పెరుగుతుంది. దీనికి కారణం మీరు ఎక్కువ తింటారు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాల పెరుగుదల ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట వ్యాయామం చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపులో హెవీగా ఉంటాయి. ఇది జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. యాపిల్ తొక్క తీస్తున్నారా? చాలామంది యాపిల్ తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ యాపిల్ చర్మంపై దాదాపు 2 ఫైబర్, 25% ఎక్కువ పొటాషియం, 40% ఎక్కువ విటమిన్ ఏ ఉంటాయి. యాపిల్లో దాదాపు 100% క్వెర్సెటిన్ పై తొక్కలో ఉంటుంది. యాపిల్ తొక్కతో పాటు తినాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ అలవాట్లు మానుకోండి. చాలామంది డైట్ సోడా మంచిదని తాగుతూ ఉంటారు. డైట్ సోడా ఎక్కువ తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. జిమ్లో ఎక్కువ వ్యాయామం చేయడం మంచిదని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కండరాలు రిపేర్ చేయడానికి సమయం దొరకదు. ఇది నిద్రకు భంగం కలిగించవచ్చు. బాటిల్ వాటర్ తాగడం. బాటిల్లో బ్యాక్టీరియా, రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. బదులుగా ఫిల్టర్ చేసిన, శుద్ధి చేసిన పంపు నీటిని తాగండి.